ఓం గంగణపతే నమ ఐం సరస్వత్యే నమ శివాయ గురువే నమ శ్రీమాత్రే నమో నమ. ఓం నమో భగవతే మేధా దక్షిణామూర్తే మహ్యం మేధాం ప్రజ్ఞం ప్రయచ్చస్వ. క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీ జనవల్లభాయ శ్రీకృష్ణ పరబ్రహ్మణే పరంజ్యోతిషే నమో నమ. రామ్ దత్తాత్రేయాయ నమ. జయ గురు దత్తాత్రేయాయ నమో నమ. క్రీ మహాకాళికాయ నమో నమ. శ్రీరామ జయ రామ జయ జయ రామ రామాయ నమో నమ. జగన్మాతే నమో నమ. శ్రీమాత్రే నమో నమ. యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి. నేను పాలపర్తి గురునాథ్ శర్మ, జ్యోతిషం వాస్తు సిద్ధాంతిని. మీకంతా కూడా గోచారరీత్యా గ్రహాల యొక్క స్థితిగతి కలియిక వాటి ప్రభావం అంతా కూడా ఏ రకంగా ఉంటున్నాయో అంతా కూడా విశ్లేషణ చేసుకోవడం జరుగుతుంది. ప్రధానంగా చూసుకుంటే ఈ రోజున వచ్చిన మన విశేషం ఏంటిదంటే, ధనయోగాలు సిద్ధించాలి అంటే ఏ రకంగా ఈ యొక్క గోచారరీత్యా గ్రహాల యొక్క స్థితిగతి ఏ రకంగా ఉండాలి, జాతకరీత్యా ఏ యొక్క స్థానాన్ని ప్రధానంగా చూసుకుంటే కనుక ధనయోగాలు సిద్ధిస్తాయి, మహాలక్ష్మీదేవి ఆరాధన ఏ రకంగా చేసుకుంటే కనుక శీఘ్రాతి శీఘ్రంగా ఆకస్మిక ధనలాభం, ధనయోగాలు సిద్ధించాలి అనే ఒక పరిహారం అనేది చెప్పుకోవడం జరుగుతుంది. ఇదంతా కూడా చూసుకుంటే పూర్వ జన్మల్లో మనం చేసుకున్న కర్మ సిద్ధాంతాన్ని బట్టి ఈ జన్మలో అంతా కూడా ధనయోగాలు సిద్ధించడం అనేది జరుగుతూ ఉంటుందన్నమాట. అంటే ఆగామి సూచిత సంచిత ప్రారంభ కర్మలు అని చెప్పేసి అంటారన్నమాట. అంటే ఈ కర్మలన్నీ కూడా ఏంటిదంటే కర్మ సిద్ధాంతాన్ని అనుసరించి ఉంటాయి. ప్రధానంగా ఈ యొక్క ప్రతి ఒక్క జీవుడు కూడా ప్రధానంగా చూసుకుంటే పూర్వజన్మలో చేసుకున్న పుణ్యాన్ని మరియు పూర్వజన్మలో చేసుకున్న పాపాన్ని మరియు ఆ కర్మశేషాన్ని అనుభవించడానికి ప్రస్తుత జన్మలో అంతా కూడా ఈ యొక్క శరీరాన్ని అంతా కూడా పొంది ఆ యొక్క జీవన విధానం అంతా కూడా గడుపుతుంటూ సుఖ దుఃఖాలంతా కూడా అనుభవించుకుంటూ ధనాదాయాన్నితో పాటుగా జీవన విధానం అంతా కూడా ఈ యొక్క కాలచక్రంలో ఏ రకంగా అంతా కూడా వాళ్ళ నడవడిక అనేది ఉంటుందో ఆ రకంగా ప్రధానంగా కర్మ సిద్ధాన్ని అనుసరించి ఉంటుందన్నమాట. ప్రతినిత్యం కూడా ఈ యొక్క కర్మ సిద్ధాంతాన్ని అనుసరించే మానవ జీవిత విధానం ఉంటుంది. మరియు నవగ్రహాల యొక్క కేంద్రంగా, నవగ్రహాల యొక్క ఆధీనంలో అంతా కూడా మానవ జీవితం ఉంటుంది. ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క లగ్న చక్రవశాత్తు కానీ రాశి తెలిసి ఉంటే రాశి ప్రశాత్ కానీ మీ జాతకరీత్యా జన్మ లగ్నాన్ని చూసుకోండి, లేదంటే రాశి తెలిసి ఉంటే కనుక రాశిని చూసుకోండి. ప్రధానంగా లగ్నవశాత్తు చూసుకుంటే ప్రధానంగా మేష లగ్న జాతకులకి ఈ లగ్నాన్ని నుంచి ఈ స్థానాలు ధనయోగాలు ఇస్తాయి. ఈ స్థానాల వల్ల ధనయోగం సిద్ధిస్తుంది. ఆకస్మిక ధనలాభం సిద్ధించడానికి ఏ యొక్క గ్రహాన్ని ఆరాధించాలి, మహాలక్ష్మి దేవి ఆరాధన ఏ రకంగా శీఘ్రంగా ఫలితాన్ని ఇస్తుంది, ఏ రకంగా మహాలక్ష్మీదేవి ఆరాధనలో యజ్ఞాధికృతులు ఏ రూపంలో మహాలక్ష్మీదేవిని ఆరాధన చేసుకోవడం వల్ల విశేషమైన పుణ్య ఫలితం వస్తుంది అనేది తెలుసుకోవడం జరుగుతుంది. ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ ధనాదాయానికి కారణం అంతా కూడా ద్వితీయ స్థానము, పంచమ స్థానము, దశమ స్థానము, అష్టమ స్థానం కేంద్రంగా చెప్తారు. ఏకాదశ స్థానం కూడా విపరీత రాజయోగాన్నిచ్చి గ్రహంగా చెప్పడం జరుగుతుంది, అంటే స్థానంగా చెప్పడం జరుగుతుంది. ఈ యొక్క లగ్నవశాత్తు చూసుకుంటే ద్వితీయ స్థానము, పంచమ స్థానము, అష్టమ స్థానము మరియు దశమ స్థానము, ఏకాదశ స్థానాలు, ఈ స్థానాలన్నీ కూడా ధనయోగ స్థానాలు అంటారు. ప్రధానంగా ఈ యొక్క ధనయోగ స్థానాల్లో ఏ యొక్క పాపగ్రహం కనుక ఉండి ఈ యొక్క లగ్నవశాత్తు పాపగ్రహం పాపస్థానంలో కనుక ఈ స్థానంలో కనుక ఉంటే కనుక మీకు ఈ యొక్క విపరీతంగా మిశ్రమమైన ఫలితాలు రావడానికి ఆస్కారం ఉంటుంది. కొంతమందికి ఏంటంటే విపరీతంగా ధనం వస్తుంది, అట్లాగే విపరీతంగా అంతా కూడా ఖర్చులు కూడా విపరీతంగా పెరుగుతూ ఉంటాయి, మరియు విపరీతంగా అప్పులు చేయడం జరుగుతుంది. ఈ యొక్క రుణ బాధలు అనేవి ఉంటాయి అన్నమాట. ప్రతి ఒక్క మనిషికి కూడా రుణ బాధలు ఉంటాయి. అంటే దైవ రుణము, ఋషి రుణం, భాతృ రుణం, మాతృ రుణం, పితృ రుణం అనేది ప్రధానంగా ఉంటాయి. పితృ రుణం అనేది శ్రేష్టంగా చెప్పడం జరుగుతుంది. అంటే పూర్వజన్మ కర్మ సిద్ధాంతం ప్రకారంగా నవమ స్థానాన్ని అంతా కూడా పితృస్థానం అని చెప్పేసి అంటారు, పూర్వ పుణ్యస్థానం అంటారు. పితృ రుణాలు తీరకపోతే గనక అంటే వీళ్ళకంతా కూడా దీర్ఘకాలిక అనారోగ్య సూచన అనేది రావడం కానీ, ధనం ఎంత సంపాదించినా స్థిరాస్తి ఎంత ఉన్నా కానీ మనశ్శాంతి లోపం ఉండడం కానీ, ధనాదాయం ఉన్నప్పటికి కూడా ధనం వస్తుంది మనశ్శాంతి లోపంగా ఉండడం కానీ అని ఏది ఉన్నప్పటికి కూడా, ధనం ఉన్నప్పటికి కూడా, స్థిరాస్తి ఉన్నప్పటికి కూడా, ఆదాయం ఉన్నప్పుడు కూడా, మంచి ఫైనాన్షియల్ స్టేటస్ ఉన్నప్పటికీ కూడా మనశ్శాంతి లోపం అనేది కనబడుతూ ఉంటుంది. దీనికి కారణం ఏమేమి ఉంటుంది? గ్రహాన్ని అంతా కూడా చూసుకుంటే కనుక జన్మజాతకంలో ప్రధానంగా జన్మజాతకమే ప్రధానమైన కారణంగా చెప్పడం జరుగుతుంది. జన్మజాతక వశాత్తు మీకంతా కూడా చూసుకుంటే ఈ యొక్క మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి మహాలక్ష్మీదేవి ఆరాధన, మరియు ఇక్కడ చూసుకుంటే కమలాత్మిక రూపంలో అంతా కూడా పూజ చేసుకోవడం వల్ల, భువనేశ్వరి దేవి ఆరాధన చేయడం వల్ల,
రాధశ్యామలాదేవి యజ్ఞాది క్రతువులు చేసుకోవడం వల్ల విపరీత ధనయోగం సిద్ధించడానికి, రాజయోగం భోగభాగ్యం అనే సుఖదైవతం జీవించడానికి ఆస్కారం ఉంటుంది. జన్మజాతకంలో ఈ యొక్క గ్రహస్థితి అంతా కూడా ఈ రకంగా ఉంటుంది, గోచారరీత్యా గ్రహస్థితి ఈ రకంగా మీకు అంతా కూడా ఉంటుంది అనేది తెలుసుకోవడం జరుగుతుంది. ప్రధానంగా చూసుకుంటే ప్రస్తుత గ్రహస్థితి అంతా కూడా చూసుకుంటే శని భగవానుడు మీనరాశిలో సంచారించడం, ఇక్కడ బుధ భగవానుడు అంతా కూడా ఇక్కడ ప్రధానంగా రవి బుధ కలయికతో పాటు అంగారకుడి కలయికతో పాటు తులరాశిలో ప్రవేశం చేయడం, శుక్రుడంతా కూడా కన్యారాశిలో నీచ స్థానంలో సంచారం చేయడం జరుగుతుంది. ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క గ్రహస్థితి రకంగా ఆరాధన చేసుకోవాలి. మరియు విశేషంగా మహాలక్ష్మీదేవి ఆరాధన దీపావళి రోజున ఈ రకంగా చేసుకోవాలి. మరియు ప్రతి శుక్రవారం రోజున కూడా మహాలక్ష్మీదేవి ఆరాధన, శుక్రవారం రోజున మాత్రమే మహాలక్ష్మీదేవి ఆరాధన చేయాలా, మిగతా రోజులు చేసుకుంటే మనకు ధనం రాదా అనేది ఇట్లాంటి డౌట్లు కూడా అందరికి కూడా క్రియేట్ అవుతుంటాయి. ప్రధానంగా ఇక్కడ శుక్రుడుకి ప్రీతికరమైన దేవత ఏంటిదంటే ప్రధానంగా శుక్రుడికి అధిష్టాన దేవత అంటారు. శుక్రుడి ఆరాధన చేయడం వల్ల ధనాదాయం పెరుగుతుంది అంటారు. ప్రధానంగా స్థిర ఐశ్వర్యం కానీ భోగభాగ్యమైన జీవితం కానీ అంటే లగ్జరియస్ లైఫ్ అనే జీవితం పొందాలి అంటే కనుక శుక్రుడి అనుగ్రహం పొందాలి. తద్వారా కలత్రకారకుడు అంటే అంటే వివాహానికి యోగకరంగా ఉండాలి అంటే కనుక శుక్రుడు యోగకరంగా ఉండాలి, బృహస్పతి యోగకరంగా ఉండాలి. స్త్రీ జాతకాలను చూసుకుంటే చంద్రుడు అంగారకుడు యోగకరంగా ఉండాలి. ఇక్కడ సప్తమాధిపతి యోగకరంగా ఉండాలి. అష్టమంలో పాపగ్రహాలు ఉండకూడదు. ఆయు ప్రమాణం ఎక్కువగా ఉండాలి. దీర్ఘాయుష్య యోగం ఉండాలి. మాంగళ్య దోషం ఉండకూడదు. ఇటువంటి దోషాలనేది ప్రామాణికంగా చెప్పడం జరుగుతుంది. ఇవన్నీ కూడా చూసుకొనేసి జాతకరీత్యా ఏం పరిహారం ఆచరించుకోవాలంటే జన్మజాతకానికి పరిహారాలు చేసుకోవాలి. గోచారీత్యా కూడా గ్రహస్థితి ఏ రకంగా ఉంది అది ప్రధానంగా చూసుకోవాలి. ఈ యొక్క గ్రహస్థితి అంతా కూడా బృహస్పతి అతిచారంలో మార్పు జరుగుతుంది. ఈ యొక్క స్థానంలో అంతా కూడా యోగకరంగా ఉన్నప్పుడు బృహస్పతి అతిచారంలో ఉచ్చ స్థానంలో మార్పు చేయడం వల్ల ధనాదాయం పెరగడానికి బృహస్పతి అతిచారంలో మార్పు ఏ రకంగా యోగిస్తుంది. శుక్రుడు ఇక్కడ నీచ స్థానంలో ఉంటే ఎటువంటి పరిష్కారాలు ఆచరించుకోవాలి. మరియు ఇక్కడ ప్రధానంగా సూర్య భగవానుడు కూడా బుధాదిత్య యోగంలో అంతా కూడా ఉండి అంగారకుడితో పాటు కలిసి ఉండి ప్రధానంగా మీకు అంతా కూడా చూసుకుంటే నీచ స్థానంలో సంచారం చేస్తున్నారు. ఎటువంటి యోగం ఉంటుంది. ఇటువంటి గ్రహస్థితి అంతా కూడా గోచారరీత్యా ఉన్నప్పుడు కూడా సాధారణంగా గ్రహస్థితి అనేది ఈ యొక్క జన్మజాతకాన్ని బట్టి విశేషంగా చెప్పడం జరుగుతుంది. మీకు ప్రధానంగా చూసుకుంటే తెల్ల ఆవాలని తీసుకోవాల్సి ఉంటుంది. తెల్ల ఆవాలని తీసుకొని ఒక పసుపు రంగు మూటలో కానీ మరియు ఎరుపు రంగు మూటలో కానీ పింక్ కలర్ మూటలో కానీ ఒక జాకెట్ కూడా తీసుకొని దాన్ని మూటగా చేసుకొని దాంట్లో అంతా కూడా ఈ ఒక తెల్ల ఆవాలు మరియు 6 లవంగాలు 6 ఇలాచీలు మరియు పచ్చకర్పూరం ఇవన్నీ కూడా తీసుకొనేసి ఒక మూటగా చేసుకొనేసి మహాలక్ష్మీదేవి దగ్గర ఈ మూటనంతా కూడా పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత ఆ మూటకంతా కూడా షోడశోపచార పూజ చేయడం మహాలక్ష్మీదేవి పట్టం దగ్గర అంటే చిత్రపట్టం దగ్గర అయినా విగ్రహం దగ్గర అయినా కానీ ఆవునైతో దీపారాధన ప్రతి శుక్రవారం పూట, గురువారం పూట మరియు మంగళవారం పూట ఈ పూజలో భాగంగా ప్రతినిత్యం కూడా ఈ వారాలు పాటించాలి. మంగళవారం పూట కానీ మరి గురువారం పూట కానీ శుక్రవారం పూట కానీ ప్రతినిత్యం కూడా పాటిస్తూ ఉండాలి. ఈ యొక్క మహాలక్ష్మీదేవి అష్టోత్తర నామాలతో కానీ రోజా పువ్వులతో కానీ మల్లె పూలతో కానీ మీకు దొరికితే కనుక తామర పూలతో కానీ ఈ యొక్క విశేషమైన షోడశోపచార పూజ చేయడం, కుంకుమార్చన చేసుకోవడం, అమ్మవారి విగ్రహం కానీ రూపు కానీ రూపాయి కాయిన్స్ కానీ తీసుకొనేసి ఈ యొక్క ప్రధానంగా చూసుకుంటే 24 కానీ 18 కానీ రూపాయి కాయిన్స్ కానీ అవకాశం ఉంటే 108 రూపాయి కాయిన్స్ కానీ ఈ యొక్క రాగి నాణాలు దొరికినా కానీ ఇంకా విశేషంగా ఉంటుంది. ఈ యొక్క నాణాలకంతా కూడా మహాలక్ష్మీదేవి ఆరాధన చేసుకోవడం, గంధము పసుపు కుంకుమంతో అర్చన చేయడం అంతా కూడా కుంకుమార్చన ఆచరించుకోవడం, వేద పండితులతో కానీ ఋత్వికులతో కానీ ప్రతినిత్యం కూడా నెలకొకసారి శ్రీ సూక్త పారాయణను ఆచరించడం వల్ల విశేషమైన పుణ్యయోగం సిద్ధిస్తుంది. అష్టేశ్వరి యోగము భోగభాగ్యమైన సుఖ జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది. ఈ యొక్క స్థానాల్లో అంతా కూడా జాతకరీత్యా జన్మలగ్న వశాత్ కానీ గోచారరీత్యా కానీ రాశి ప్రకారంగా మీ యొక్క స్థానాన్ని బట్టి ఈ యొక్క ప్రభావం మారుతూ ఉంటుంది. ఎటువంటి పరిష్కారం ఆచరించుకోవడం వల్ల శీఘ్రంగా ధనయోగం సిద్ధిస్తుంది. ఈ యొక్క తెల్ల ఆవాలతోటి ఈ యొక్క పరిష్కారాన్ని ఆచరించుకోవడం, మరి ప్రతి నెల కూడా ఈ ఆరాధన చేసిన తర్వాత ఒక అమావాస్య రోజున కానీ మరి లేకపోతే చతుర్దశి రోజునైనా కానీ ఇది ఒక జలంలో అంటే సరస్సులో కానీ నదిలో కానీ ఎక్కడైనా ఒక చిన్న మొక్క దగ్గరైనా కానీ ఒక చిన్న బకెట్లో నీళ్లు తీసుకొని దాన్ని అంతా కూడా వేసేసి ఆ యొక్క మొలకలు వచ్చిన తర్వాత తెల్లవాళ్ళనంతా కూడా ఏదైనా మొక్కలో అంతా కూడా వేయడం అనేది చేస్తూ ఉంటే కనుక మీకు అంతా కూడా ధనాదాయం పెరగడానికి ఆస్కారం ఉంటుంది. రావి చెట్టు మొదట్లో కానీ దాన్ని అంతా కూడా నానబెట్టినవన్నీ కూడా తీసుకెళ్లేసి ఆ యొక్క మొలకలు వచ్చిన తర్వాత దానికి అంతా కూడా తీసుకెళ్ళేసి రావి చెట్టు మొదట్లో కూడా వేయడం వల్ల అక్కడ రావి చెట్టు మొదట్లో కూడా మీరు దీపారాధన చేయడం, ఆవునితో దీపారాధన కానీ నువ్వు నూనెతో కానీ దీపారాధన చేయడం వల్ల
అఖండ పుణ్యయోగం ఇస్తుంది. ఈ వారాలు పాటించాలి. తద్వారా మహాలక్ష్మి స్థిర నివాసంగా ఉండడానికి, అదృష్ట యోగం కలిసి రావడానికి, ఆకస్మిక ధనలాభం కలగడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా ప్రతి నెలకి ఒక 3 సార్లు 3 మంగళవారాలు కానీ, 3 గురువారాలు కానీ, 3 శుక్రవారాలు కానీ, మీకు ఏదైనా ఒక వారాన్ని ఎంచుకోండి. లేదు 3 మంగళవారాలు చేస్తాను, 3 గురువారాలు చేస్తాను, 3 శుక్రవారాలు చేస్తాను అనుకుంటే కనుక ఆ రకంగా కూడా చేయొచ్చు. షోడశోపచార పూజ తర్వాత గుగ్గిలం అనేది ధూపాన్ని వేస్తూ ఉండాలి. ప్రతినిత్యం కూడా ఇంటికి గుగ్గిలం ధూపం అంతా కూడా సాంబ్రాణి ధూపాన్ని వేస్తూ ఉంటే కనుక నకారాత్మక శక్తి నివారణ జరుగుతుంది. అదృష్ట యోగం కలిసి వస్తుంది. ఆకస్మిక ధన లాభం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా ఈ పరిష్కారాన్ని ఆచరించండి. గోమాత సేవను విశేషంగా ఆచరించాలి. ఎవరైతే గోమాత సేవ విశేషంగా ఆరాధన చేస్తూ ఉంటారో ప్రతినిత్యం కూడా అష్టమి, నవమి, ఏకాదశి, పౌర్ణమి లేదు అమావాస్య తిథుల్లో కూడా ఈ యొక్క మంగళవారం, గురువారం, శుక్రవారం తిథుల్లో కూడా ఈ యొక్క వారాల్లో కూడా కంపల్సరీగా మీరు చేయాల్సింది ఏంటంటే గోమాత సేవ విశేషంగా చేస్తూ ఉండాలి. గోమాత సేవ, గోసేవ ఎవరైతే చేస్తూ ఉంటారో స్థిర లక్ష్మి స్థిరంగా ఉంటుంది. ఆదాయం పెరుగుతుంది. ఖర్చులు తగ్గుతాయి. ప్రధానంగా అప్పుల బాధలు, రుణ బాధల నుంచి విముక్తి కలుగుతుంది. ఆకస్మిక ధనలాభం సిద్ధిస్తుంది. అదృష్ట యోగం కలిసి వస్తుంది. మీకంతా కూడా ధనాదాయం పెరగడానికి ఓం శ్రీం కమలాత్మికాయై నమః అనే నామాన్ని ప్రతినిత్యం కూడా జపాన్ని ఆచరించుకోవడం, ఓం శ్రీం కమలాత్మికాయ ధనం ధనం కురు నమః అనే నామాన్ని కూడా ఆచరించుకోవడం వల్ల అదృష్ట యోగం కలిసి వస్తుంది. ఆకస్మిక ధన లాభం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. ఓం నమో భగవతి మహాలక్ష్మీదేవ్యై నమః అనే నామాన్ని కూడా విశేషంగా ఆరాధన చేయడం వల్ల, కమలాత్మిక రూపంలో ఉండి మహాలక్ష్మీదేవి ఆరాధన చేయడం వల్ల విశేషమైన ధనయోగం సిద్ధిస్తుంది. దీపావళి రోజున మీరు విశేషంగా దీపాలతో అలంకరణ చేయడం, విశేషంగా అమ్మవారికి అంతా కూడా ఈ యొక్క అమ్మవారికి ప్రీతికరమైన నివేదన ఏంటంటే గూడాన్న ప్రీతమాంసాయ నమః, ఆవు పాలతో చేసిన బెల్లం పరమాన్నాన్ని లేదు క్షీరాన్నాన్ని అంతా కూడా అమ్మవారికి నివేదన చేయడం. మీ ఇంట్లో వాళ్ళంతా కూడా, ఇంట్లో సభ్యులు కానీ, మీ మిత్రులు కానీ అందరూ కూడా ప్రసాదాన్ని స్వీకరించడం వల్ల అదృష్ట యోగం కలిసి వస్తుంది. ఆకస్మిక లాభం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా మహాలక్ష్మీదేవి ఆరాధన రోజా పూలతోటి మరియు ఇక్కడ తామర పూలతోటి విశేషంగా ఆరాధన చేయడం వల్ల అదృష్ట యోగం కలిసి వస్తుంది. శ్రీ సూక్త పారాయణ వేద పండితులతో ఆరాధన చేసుకోవాలి. లక్ష్మీ కుబేర శాంతి హోమాది కార్యక్రమాలు, రాజశ్యామల యజ్ఞాధికృతులు ఆచరించుకోవడం, కమలాత్మికాదేవి మూలమంత్రంతో యజ్ఞాధికృతులు ఆచరించుకోవడం వల్ల అనంతమైన ధనయోగం సిద్ధించడానికి, కుబేర ఆరాధన చేసుకోవడం వల్ల, కుబేరుడి యొక్క చరిత్రనంతా కూడా పారాయణం చేసుకోవడం వల్ల అదృష్ట యోగం సిద్ధిస్తుంది. క్షీరసాగర మదనంలో అంతా కూడా మహాలక్ష్మీదేవి ఆవిర్భావం ఏ రకంగా జరిగింది, ఆ క్షీరసాగర ఘట్టాన్నంతా కూడా ఈ యొక్క మహాలక్ష్మీదేవి ఆరాధన ఏ రకంగా జరిగింది, మహాలక్ష్మీదేవి ఆవిర్భావం ఏ రకంగా జరిగింది, లక్ష్మీనారాయణ కళ్యాణం అంతా కూడా ఏ రకంగా జరిగింది, ఈ యొక్క ఘట్టాన్నంతా కూడా ప్రవచనంలాగా ప్రతినిత్యం కూడా వింటూ ఉండడం వల్ల, ఈ యొక్క మహాలక్ష్మి కవచాన్ని కానీ, మహాలక్ష్మి సహస్రనామాలు కానీ ప్రతినిత్యం కూడా వినడం వల్ల, కుంకుమార్చన విధానంగా చేసుకోవడం, పసుపు కుంకుమతోటి అర్చన చేయడం వల్ల విశేషమైన యోగం సిద్ధిస్తుంది. ప్రధానంగా మీ ఇంట్లో ఉండే నరఘోష ప్రధానంగా ఉంటుంది. ధనాదాయం తగ్గడానికి కానీ, మీకు ఉండే అప్పుల బాధలు పెరగడానికి కానీ ఇంటికి ఉండే నరఘోష ప్రధానంగా ఉంటుంది. నరఘోష నరదేశ్ నుంచి బయటపడడానికి కూష్మాండ దీపాన్ని ప్రతినిత్యం కూడా మహాలక్ష్మీదేవి ఆరాధనలో భాగంగా ఇంట్లో కానీ, మీ యొక్క ఇంటి దగ్గర మీరు ఉండే మీ ఇంట్లో దేవుడి గది దగ్గర కూష్మాండ దీపాన్ని వెలిగించడం కానీ, లేదు రావి చెట్టు దగ్గర కూష్మాండ దీపాన్ని వెలిగించడం కానీ, దేవాలయంలో అమ్మవారి దేవాలయంలో, దుర్గాదేవి దేవాలయంలో కానీ, మహాలక్ష్మి దేవాలయంలో కానీ, కాలభైరవ స్వామి దేవాలయంలో కానీ విశేషంగా మీరు పౌర్ణమి, అమావాస్య, అష్టమి, నవమి తిథుల్లో కూడా, ఈ యొక్క ఏకాదశి తిథుల్లో కూడా ప్రదోష కాలంలో విశేషంగా కూష్మాండ దీపాన్ని వెలిగించడం వల్ల ఆకస్మిక లాభం ధనయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా ఓం శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః ఈ నామాన్ని ప్రతినిత్యం కూడా జపాన్ని ఆచరించాలి. తద్వారా రాజయోగం సిద్ధిస్తుంది. మేషాది ద్వాదశ రాశులకి, ప్రధానంగా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి అదృష్టయోగం కలిసి రావాలి. ధనాదాయం పెరగడానికి ఎటువంటి పరిష్కారం ఆచరించుకోవాలో తెలుసుకుందాం. తులారాశి జాతకులకి అక్టోబర్ నెల మాస ఫలితాల్లో భాగంగా ధన ఆకర్షణ పెరగడానికి, ధనయోగం సిద్ధించడానికి, మహాలక్ష్మీదేవి అనుగ్రహం కలగడానికి ఎటువంటి పరిష్కారం ఆచరించాలి మీకంతా కూడా తెలుసుకోవడం జరుగుతుంది. ప్రధానంగా లగ్న చక్రవశాత్ కానీ, రాశి లగ్నవశాత్ కానీ, ప్రధానంగా రాశిని లగ్నంగా చేసుకుంటే కనుక ద్వితీయ స్థానము, పంచమ స్థానము, అష్టమ స్థానము, దశమ స్థానము, ఏకాదశ స్థానం ధనస్థానాలు అంటారు. ప్రధానంగా ధనయోగం సిద్ధించాలంటే ఈ స్థానాల్లో కనుక మంచి గ్రహాలు ఉంటే కనుక, గ్రహాల యొక్క బలమంతా కూడా యోగకరంగా ఉంటాయి కనుక
మీకు విపరీతంగా ధనాదాయం పెరగడానికి ఆస్కారం ఉంటుంది. తులారాశి జాతకులు రాశిలో అంతా కూడా సూర్య భగవానుడు అంతా కూడా బుధ ఆదిత్య యోగంలో ఉండి ప్రధానంగా నీచ స్థానంలో సంచారం చేస్తున్నారు. ఇక్కడ రాష్ట్రాధిపతి శుక్రుడు అంతా కూడా వ్యయ స్థానంలో నీచ స్థానంలో సంచారం చేస్తున్నాడు. మరి ఇక్కడ శని భగవానుడు అంతా కూడా చూసుకుంటే ఈ యొక్క మీన రాశిలో సంచారం చేస్తున్నారు. ఇటువంటి ఈ యొక్క పరిస్థితిలో గ్రహాలంతా కూడా అంత మిశ్రమైన ఫలితాలు ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా చూసుకుంటే శుక్రుడికి ప్రీతికరంగా మీరు బొబ్బర్లు దానం చేసుకోవడం, జప హోమాది కార్యక్రమాలు శుక్రుడికి, శనీశ్వరుడికి, సూర్య భగవానుడికి, మరియు ఇక్కడ బృహస్పతి యోగకరంగా ఉన్నాడు కాబట్టి మీకు రాజ్యయోగ కారకుడు అవుతాడు. ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే అంగారకుడు కూడా రాశిలో సంచారం చేయడం అనేది కొంచెం మిశ్రమైన ఫలితాలుగా చెప్పడం జరుగుతుంది. ప్రధానంగా బుధ ఆదిత్య యోగంలో ఉన్నారు కాబట్టి గవర్నమెంట్ కాంట్రాక్ట్స్ కోసం ప్రయత్నం చేసుకోవచ్చు. మంచి ప్రభుత్వ రంగ సంస్థల్లో మీకు అంతా కూడా మంచి అవకాశాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. మంచి లావాదేవీలు జరగడానికి ఆస్కారం ఉంటుంది. మీరు ప్రధానంగా నూతన వ్యాపారాలకు మొదలు పెట్టుకోవడానికి ఆస్కారం ఉంటుంది. బృహస్పతి సంచారం అంతా కూడా అతిచారంలో ఉచ్చస్థానంలో సంచారం వల్ల విపరీత ధనయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. నవగ్రహాలకి ఆరాధన చేయాలి. నవగ్రహాలకి అభిషేకాది హోమాది కార్యక్రమాలు చేసుకోవాలి. దీపావళి రోజున మీ ఇంట్లో అంతా కూడా దేవాలయ ప్రాంగణంలో మీ ఇంట్లో ఉండే దేవుడి గదిలో అంతా కూడా ఆవునేతో దీపారాధన చేయడం, ఈ యొక్క మహాలక్ష్మీదేవి కవచాన్ని కానీ, మహాలక్ష్మీదేవి అష్టోత్తర నామాలు కానీ, మహాలక్ష్మీదేవి సహస్రనామాన్ని కానీ ప్రతినిత్యం కూడా 3 సార్లు చదువుకోవడం వల్ల ఈ యొక్క ప్రదోష కాలంలో మీరంతా కూడా గూఢాన్నాన్ని ప్రీతమానాసం ప్రధానంగా బెల్లం పరవాన్నంతో చేసిన పరవాన్నాన్ని, ఆవు పాలతో చేసిన పరవాన్నాన్ని అంతా కూడా అమ్మవారికి నివేదన చేయడం, ఇంట్లో ఉండే సభ్యులంతా కూడా ఆ పరవాన్నాన్ని స్వీకరించడం వల్ల ఆకస్మికంగా ధనయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. దేవాలయ ప్రాంగణంలో మహాలక్ష్మి దేవాలయంలో కానీ, దుర్గామాత దేవాలయంలో కానీ, కాలభైరవ స్వామి దేవాలయంలో కానీ, మహాకాళి దేవాలయంలో కానీ కూష్మాండ దీపాన్ని తరచుగా పెడుతుండాలి. అష్టమి, నవమి తిథుల్లో కానీ, పౌర్ణమి లేదా అమావాస్య తిథుల్లో కానీ, మంగళవారం, గురువారం, శుక్రవారం రోజుల్లో కానీ ఈ యొక్క కూష్మాండ దీపాన్ని వెలిగిస్తూ ఉంటే గనక ధన ఆదాయం పెరుగుతుంది. అప్పుల బాధల నుంచి బయటపడతారు. వ్యాపారంలో అభివృద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది. ప్రమోషన్స్ రావడానికి ఆస్కారం ఉంటుంది. విపరీతంగా ధనాదాయం పెరగడానికి గోమాత సేవ చేయాలి. బొబ్బర్లు, ఉలవలు, శనగలు మరియు ఈ యొక్క కందులు అంతా కూడా నానబెట్టినవి గోమాతకి తరచుగా సమర్పిస్తూ ఉండడం వల్ల, దోసకాయనంతా కూడా పప్పు చేసుకునే దోసకాయనంతా కూడా గోమాతకు సమర్పిస్తుండడం వల్ల, పసుపు కుంకుమ గంధంతో గోమాతకంతా కూడా అలంకరణ చేసి ఆ పుష్టభాగం దగ్గర గోమాతకంతా కూడా నమస్కారం చేసుకోవడం వల్ల విపరీత ధనయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. మహాలక్ష్మీదేవి చరిత్ర అంతా కూడా పారాయణం చేసుకోవాలి. మహాలక్ష్మీదేవి ఆవిర్భావ చరిత్ర క్షీరసాగర మదనంలో అంతా కూడా ఆవిర్భావం ఏ రకంగా జరిగింది, మహాలక్ష్మీదేవి యొక్క ఇతిహాసం అంతా కూడా ఏ రకంగా ఉంది, లక్ష్మీనారాయణ కళ్యాణం అంతా కూడా ఏ రకంగా జరిగింది, ఆ యొక్క ఇతిహాసం గతం అంతా కూడా ప్రతినిత్యం కూడా పారాయణం లాగా చేసుకుంటూ ఉండడం వల్ల ఆకస్మికంగా ధనయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. ధన ఆదాయం పెరగడానికి ఆస్కారం ఉంటుంది. విపరీత ధనయోగం కలగాలి అంటే కనుక రాధశ్యామల యజ్ఞాధికరతుడు, కమలాత్మికాదేవి మూలమంత సహితంగా శ్రీ సూక్త హోమము, లక్ష్మీ కుబేర శాంతి హోమాది కార్యక్రమాలు విశేషమైన ద్రవ్యాలతోటి ఒక ముహూర్తంలో అంతా కూడా చేసుకోవడం వల్ల పౌర్ణమి, ఏకాదశి మరియు అష్టమి తిథుల్లో కానీ, అమావాస్య తిథుల్లో కానీ యజ్ఞాది కృతులంతా కూడా మీ ఇంట్లో కానీ, దేవాలయ ప్రాంగంలో కానీ, వ్యాపార స్థలం దగ్గరైనా కానీ యజ్ఞాది కృతులు చేసుకోవడం వల్ల విశేషమైన ధనయోగం సిద్ధించడానికి, ధన ఆకర్షణ పెరగడానికి ఆస్కారం ఉంటుంది. అగ్నికి నవధాన్యాలు సమర్పించాలి. నవగ్రహాలకి అభిషేక హోమాది కార్యక్రమాలు ఆచరించాలి. శ్రీమాత్రే నమః.